రంజిత్, నిన్నే. ఇక్కడేం చేస్తున్నావు? రంజిత్, పిలిస్తే పలకవేంటి? ఇక్కడేం చేస్తున్నావు? హే, ఈ వీడియో ఏంటి మన లాన్లో కనిపిస్తుందేంటి? ఇదేంటి, కారు బొమ్మ ఎక్కడుందో ఆ చోటే ఇక్కడ కనిపిస్తుంది. అంటే వీడు ఆ కారు బొమ్మని ఉపయోగించుకుని ఇన్ని రోజులు వీడియోలు తీస్తున్నాడా? ఏది, నన్ను చూడండి, ఒకసారి చూపించు. ఏం లేదు బావా. అదేంటి రంజిత్, వీడియో చూపించమంటే వెనకాడుతున్నావు, ఎందుకు దాచేస్తున్నావు? అదేం లేదు బావా, యూట్యూబ్ కోసం కొన్ని వీడియోలు తీశాను అంతే. అదే చూపించమంటున్నాను, ఎందుకు చూపించట్లేదు? అది బావా, అదేంటంటే నేను చూపించమంది నువ్వు తీసిన వీడియోలే, నీ సీక్రెట్స్ ఏం కాదు కదా. అది ఎడిట్ చేశాక చూపిద్దామని బావా. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి రఫ్ వీడియోలే. రంజిత్, ఏం పర్లేదు, రఫ్ వీడియోలు చూస్తేనే కదా అసలు ఏం వీడియోలు తీసావో, ఎంత బాగా తీసావో తెలిసేది. నీ వీడియో టేకింగ్ ఎబిలిటీ ఎంతుందో నన్ను కాస్త చూడండి. అది బావా, మీరు ఆ వీడియోలు చూస్తే ఆయన రహస్యం బయటపడిపోతుంది కదా. అందుకే రంజిత్ బాబు చూపించడం లేదు తారక్ సార్. ఈ నీలవేణికి నా దగ్గర ఉన్న సీక్రెట్స్ తెలిసిపోయాయి అంటే ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. వీడు ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. వీడి రహస్యాలన్నీ ఇందులోనే దాచుకుంటాడు. ఇప్పుడు కానీ తారక్ సార్ ఆ రహస్యాల్ని చూస్తే నేను అనుకున్నంత పని చేస్తారు. వీడిని ఇక్కడికిక్కడే ముక్కలుగా నరికేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహస్యం బయటపడనివ్వకూడదు. నిలవేణి, ఏదో అన్నావు, రహస్యాలా? రహస్యాలేంటి, బయటపడ్డం ఏంటి? ఇంతకీ ఏ రహస్యాలు దాస్తున్నాడు? అదే తారక్ సార్, ఈ వీడియోలు తీసే వాళ్ళంతా ఏదో సినిమా వాళ్ళు ఎవరికి కనపడకుండా దాచినట్టు దాస్తారు. వాళ్ళు తీసే వీడియోలు రహస్యంగా దాచుకుని తర్వాత దానికి హంగులద్ది అందరికీ చూపిస్తారు కదా. అలాగే రంజిత్ బాబు కూడా చేస్తున్నారేమో అని అంటున్నాను. అమ్మయ్య, నేను ఇంకా నిజంగా నా రహస్యాలు దీనికి తెలిసిపోయేమోనని చాలా భయపడ్డాను. దీనికి ఏం తెలియదు అనుకుంటా. ఏం రంజిత్ బాబు, నేను చెప్పింది నిజమేనా? అందుకేనా మీరు వీడియోలు చూపించట్లేదు? ఎస్ సిస్టర్, అంతే, నువ్వు చెప్పింది నిజమే. అది తారక్ సార్, ఆయన ఆ వీడియోలకి అవేవో చేస్తే కానీ మనకి చూపించరు. అదే ఇప్పుడు మనం చూసేస్తే ఆ రహస్యాలన్నీ బయటపడిపోతాయి కదా. అదా రంజిత్ నీ బాధ? సరేలే, మొత్తం ఎడిటింగ్ అయిపోయాకే చూస్తానులే. అప్పుడు నీ ఎడిటింగ్ స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో చూసి చెప్తానులే. ఆయన నైపుణ్యం చూశాక ఆయన పెళ్లి వీడియోలని ఆయన చేతే బాగా వచ్చేలా చేయించేలా ఉన్నారే. ఈ ఐడియా ఏదో బాగుందే. రంజిత్, నీ పెళ్లి వీడియో నువ్వే ఎడిట్ చేసుకో, చాలా బాగుంటుంది కదా. తారక్ సార్, తీరిగ్గా మాట్లాడుకునే సమయం లేదు కదా, పదండి. పద. అనవసరంగా భయపెట్టేశావు కదా. అయినా నీ తెలివితేటల్ని నా మీద ట్రై చేయనిస్తాననుకున్నావా? నేను నీకంటే తెలివైన వాడిని. నువ్విలాగే అనుకుంటే నాకు మంచిదే, నీకు అంతకంటే మంచిదే. వీడి వేషాలేంటో పూర్తిగా తెలుసుకోవాలి. అవేంటో పూర్తిగా తెలుసుకోకుండా తారక్ సరికి చెప్పకూడదు. వీడి రహస్యాలన్నీ ఆ ల్యాప్టాప్లోనే ఉండుండొచ్చు. అవేంటో తెలుసుకుని పెద్దమ్మగారి ముందే వీడియో బండారం బయట పెట్టాలి. తొందరపడితే నిన్న జరిగినట్టు వాడు మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంటుంది.
ఈసారి అలా జరగనివ్వకూడదు. దానికంటే ముందు సస్పెక్ట్ దొరికితేనే శాంతి కేసులో ఎంతో కొంత పురోగతి ఉంటుంది. మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ వాడి జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్. దానికోసం మీ టీం అంతా ఎలా ప్లాన్ చేస్తారో అలా ప్లాన్ చేయండి. చాలా పక్కాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి. 5 days ట్రిప్, ఒక 3 daysలో ట్రావెలింగ్ ఫిక్స్ చేయండి. 3 days టైం ఉంటే మీకు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్కి కావాల్సినవన్నీ ఏది మిస్ కాకుండా చూసుకోవడానికి టైం కూడా దొరుకుతుంది కదా. మేక్ ఇట్ వెల్, ఓకే? 5 days ట్రిప్ అంటే మరీ ఎక్కువేమో కదా దమయంతి. లేదండి, 2-3 రోజులే ట్రిప్ పెట్టుకుంటే వెళ్ళి రావడంలోనే వాళ్ళు అలసిపోతారు. మ్యారేజ్ టైంకి మొహాలు వేళ్లాడేసుకొని వస్తారు. మామ్, నువ్వు 3 days తర్వాత ఫిక్స్ చేయమంటున్నావేంటి? ఏమైంది ఇప్పుడు? అంత లేట్ చేయడం దేనికి మామ్? రేపే వాళ్ళని ప్రీ వెడ్డింగ్ షూట్కి పంపించొచ్చు కదా. లేడికి లేచిందే పరుగు అన్నట్టు అనుకోగానే అన్నీ అయిపోవాలంటే అయిపోవు హరిత. ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి తగ్గ టైమింగ్ ఉండాలి. ఒక 3 రోజులు టైం ఉంటే వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. అబ్బా మామ్, అదంతా చూసుకోవడానికి ఆ ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే హరిత. పెళ్లిలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా వాళ్ళకి మెమరబుల్ ఈవెంట్. ఆ విషయంలో మనం కంగారు పడ్డం ఎందుకు, కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? కాస్త టైం తీసుకుని చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. డాడ్, ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయో తెలుసా? ఇలా చెప్తే అలా అల్లుకుపోతున్నారు. మీరే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. హరిత, అసలు నీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కాస్త టైం తీసుకోవడం వల్ల నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? మామ్, ఈ పెళ్లిని, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఆపడానికి ఆ నీలవేణి ఉంది కదా, దానికి ఆపే అవకాశం ఇవ్వకూడదని నా తాపత్రయం. ఏంటి, నీలవేణి రంజిత్ ప్రీ వెడ్డింగ్ షూట్ని ఆపాలనుకుంటుందా? ఎందుకు ఆపుతుంది? ఈ పెళ్లి జరగడం తనకి ఇష్టం లేదు కాబట్టి, నిమిషం మన ఇంటి కోడలవ్వడం తనకి నచ్చట్లేదు కాబట్టి. హరిత, నువ్వు అనవసరంగా నీలవేణి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో. లేదు మామ్, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఎలాగైనా ఆపుతానని ఆ నీలవేణి నాతో ఛాలెంజ్ చేసింది.